శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఋషితి స్తోత్రం ఉత్తరపీఠికలో 35వ శ్లోకం నుంచి అధ్యయనం చేద్దాం. హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి చెప్తున్నారు. అభ్యుక్తాం స్థిరతైలేన సునాతానుష్ణేన వారిణ అభ్యర్చ్య గంధపుష్పాద్యై కామేశ్వర్యాదినామభిః. అభ్యక్తాం స్థిరతైలేన సునాతానుష్ణేన వారిణ అభ్యర్చ్య గంధపుష్పాద్యై కామేశ్వర్యాదినామభిః. అభ్యక్తాన్ తిలతైలేన స్నాతానుష్ణేన వారిణ అభ్యక్తాన్ తిలతైలేన స్నాతానుష్ణేన వారిణ అభ్యర్చ్య గంధపుష్పాద్యై కామేశ్వర్యాది నామభిః. సప్తపది అయం శ్లోక. వచ్చినటువంటి వేద పండితులు విప్రులకు ఎటువంటి ప్రక్రియలు చేయాలంటే, మామూలుగా వచ్చిన వాళ్ళు పాద ప్రక్షాళన చేసి గంధపుష్పాదులతో అర్చన చేసి కూర్చోబెడతాం. కానీ ఇక్కడ విశేషంగా ఏం చెప్పారంటే, తిలతైలేన అనుష్ణేన వారిణ స్నాత అభ్యక్తాన్ కామేశ్వర్యాది నామభిః గంధపుష్పాద్యై అభ్యర్చ్య అని చెప్పారు. వచ్చిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు అలా భావించారు. అంచేది ఏం చేశారు, తిలతైలంతో నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేసి సేవకుల చేత వారికి అభ్యంగ స్నానాలు చేయించి అనంతరం అభ్యంగనం చేసి నువ్వుల నూనెతో వారికి శరీరం అంతా కూడా శరీరం అంతా కూడా నువ్వుల నూనెతో రాచి అనంతరం ఏం చేయాలి, ఉష్ణోదక స్నానం చేయించాలి. అనుష్ణేన మరీ ఎక్కువ ఉష్ణం కాదు, తగినంత వేడితో అటువంటి వేడితో వాడికి స్నానం ఏర్పాటు చేయించాలి. తదనంతరం గంధపుష్పాద్యై అభ్యర్చ్య గంధం పుష్పాలు వాటితో అర్చన చేయాలి వాళ్లకు. కారణం ఏమిటి, వాడు పార్వతీ పరమేశ్వర స్వరూపాలు. అందుకే కామేశ్వర్యాది నామభిః సమభ్యర్చ్య. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ కామేశ్వర్యై నమో నమః. ఓం శ్రీ కామేశ్వరాయ నమః అని కామేశ్వరీ నామంతోనూ కామేశ్వర నామంతోనూ వాళ్లకు అర్చన చేయాలి. అది విశేషం. అభ్యక్తాం స్థిరతైలేన స్నాతానుష్ణేన వారిణ అభ్యర్చ్య గంధపుష్పాద్యై కామేశ్వర్య అదినామభిః. 36. సూపాపోపై శర్కరాద్యై పాయసై ఫలసంయుతై విద్యావిదో విశేషేణ భోజయేత్ షోడశద్విజాన్. సూపాపోపై శర్కరాద్యై పాయసై ఫలసంయుతై విద్యావిదో విశేషేణ భోజయేత్ షోడశద్విజాన్. సూపాపోపై శర్కరాద్యై పాయసై ఫలసంయుతై విద్యావిదః విశేషేణ భోజయేత్ షోడశద్విజాన్. సూపాపోపై శర్కరాద్యై పాయసై ఫలసంయుతై విద్యావిదః విశేషేణ భోజయేత్ షోడశద్విజాన్. 9 అయం శ్లోక.
షోడశద్విజాన్ 16 మంది బ్రాహ్మణులకు కూడా భోజయేత్ భోజనం పెట్టాలి. ఏ విధంగా? సూప అపూపై, సూప పప్పు, అపూప బూరెలు, శర్కరాజ్యై పంచదార చేసిన వంటకాలు, శర్కరాజ్యై పాయసై అటువంటి పాయసాలు, ఫల సంయుతై ఇతర ఫలాలు, కమలా ఫలాలు, దాడిమి ఫలాలు, కదళీ ఫలాలు, ఇలాంటి వాటితో విద్యావిధ విద్వాంసులైన వాడును విశేషంగా సమభ్యర్చయేత్ భోజయేత్. శ్రీ విద్యా ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా శాస్త్రోక్తంగా వారిని పూజించాలి. సూపాపోపై శర్కరాజ్యై పాయసై ఫలసంయుతై విద్యావిదో విశేషేణ భోజయేత్ షోడశద్విజాన్. విద్యావిధ షోడశద్విజాన్ భోజయేత్ విశేషేణ. విద్యావిధ అంటే విద్యను తెలుసుకున్నవాడు. ఏ విద్యను? శ్రీ విద్యను. శ్రీ విద్యావేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా త్రిశతి పారాయణ చేసిన తర్వాత 16 కూడా భోజనం పెట్టాలి. ఆ భోజనంలో ఎటువంటి పదార్థాలు ఉండాలి? సూప, అపూప, శర్కరాది, పాయస, ఫల సంయుత, అన్ని రకాలుగా కూడా. అంటే పప్పు, అపూపాలు, శర్కర పాయసం, పంచదారతో చేసింది, పండ్లు, ఇవన్నీ ఉండాలి. ఇది చేయవలసిన వాడు ఎవరు? శ్రీ విద్యావేత్త. ఎవరిని సేవించాలి? 16 మంది బ్రాహ్మణులకు ఇలా సేవ చేయాలి. అది చేస్తేనే త్రిశతి పారాయణ ఫలితం సంపూర్ణం అవుతుంది. సూపాపోపై శర్కరాజ్యై పాయసై ఫలసంయుతై విద్యావిదో విశేషేణ భోజయేత్ షోడశద్విజాన్. అనంతరం 37తమ శ్లోక 37. ఏవం నిత్యార్చనం కుర్యాత్ ఆదౌ బ్రాహ్మణభోజనం త్రిశతీనాభిః పశ్చాత్ బ్రాహ్మణాన్ క్రమశోర్చయేత్. ఏవం నిత్యార్చనం కుర్యాత్ ఆదౌ బ్రాహ్మణభోజనం త్రిశతీనాభిః పశ్చాత్ బ్రాహ్మణాన్ క్రమశోర్చయేత్. దీనికి ఒక క్రమం చెప్పారు. ఏమిటా క్రమం? ఏవం నిత్యార్చనం కుర్యాత్ ఆదౌ బ్రాహ్మణ భోజనం త్రిశతీనామభిః పశ్చాత్ బ్రాహ్మణాన్ క్రమశః అర్చయేత్. దశపది అయం శ్లోక. ఏం చెప్పారంటే, ఏవం ఈ విధంగా ఆదౌ ముందుగా నిత్యార్చనం కుర్యాత్ నిత్య పూజ చేయాలి. అనంతరం బ్రాహ్మణ భోజనం, తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, వేద పండితులకు. త్రిశతీనామభిః పశ్చాత్, ఆ తర్వాత భోజనం పెట్టిన తర్వాత కూడా ఏం చేయాలి? త్రిశతీనామభిః పశ్చాత్ తర్వాత త్రిశతీనామాలతో అమ్మవారి యొక్క 100 నామాలతో 300 నామాలతోనూ బ్రాహ్మణాన్ క్రమశః అర్చయేత్, క్రమంగా బ్రాహ్మణులకు అర్చన చేయాలి. అంటే బ్రాహ్మణులు భోజనానికి కూర్చునే ముందు, అలాగే భోజనం తర్వాత కూడా గంధపుష్పాది అర్చన ఉండాలి. అది శాస్త్ర విధి. ఏవం నిత్యార్చనం కుర్యాత్ ఆదౌ బ్రాహ్మణ భోజనం త్రిశతీనామభిః పశ్చాత్ బ్రాహ్మణాన్ క్రమశోర్చయేత్. ఇంకా 38, 39, 43 శ్లోకాలు శ్లోకత్రయం, వాటి కలిపి అన్వయక్రమం చెప్పాలి. వాటి కలిపి ప్రతివార్థం భావం కూడా చెప్పుకుందాం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వర్యోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.